ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు జ్యేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి, దీనిని భీమసేన ఏకాదశి అని, నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి యొక్క విశిష్టతను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు కఠినమైనటువంటి వ్రతాల్లో నిర్జల ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఎందువల్లంటే ఏకాదశిని హరివాసరము అంటాము. మనకు సంవత్సరమునకు 24 ఏకాదశులు, చైత్ర మాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు మాసమునకు 2 ఏకాదశులు, శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి, మొత్తం 24 ఏకాదశులు వస్తాయండి. నిర్జల ఏకాదశి ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రత విధానం ప్రకారం, ఏకాదశి వ్రత విధానం ప్రకారం జరుపుకుంటారో వాళ్లకు 24 ఏకాదశుల వ్రత ఫలితం వస్తుందని ఈ ఏకాదశిలో చెప్పబడింది. ఎందువల్లంటే హరినామ స్మరణ సకల మనోవైకల్యములకు దివ్యాంజనం అని చెప్పి భాగవతం తెలియజేసింది. మనకు సముద్రములలో పాలకడలి, పర్వతములలో మేరు పర్వతము, నక్షత్రములలో సూర్యుడు, అలాగే వృక్షములలో కల్పవృక్షము, అలాగే ఆభరణములలో కౌస్తుభము, అలాగే లోహములలో స్వర్ణము, దానములలో అన్నదానము, నదులలో గంగా నది. ఎంత గొప్పవో, తిథులలో ఏకాదశి తిథి అంత గొప్పదని చెప్పి మనకు పురాణాలన్నీ కూడా తెలియజేసినాయి. కాబట్టి చాలామంది ఈ ఏకాదశి రోజు వ్రత నియమముల ప్రకారము ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు, విష్ణునామ స్మరణ చేస్తారు. అయితే ఏకాదశి వ్రత నియమముల ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు వేకువజామున లేచి తలస్నానం చేసి, వీలైనంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేయటం మంచిదండి. ఆ తర్వాత పరిశుభ్రమైనటువంటి వస్త్రములను ధరించి, దంపతులైతే దంపతి సమేతంగా ఆ దేవతా మందిరంలో దీపారాధనలు చేసుకొని ఆ విష్ణువుకు సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ చేసుకోవాలి. అది పంచోపచార పూజా విధానమైన, షోడశోపచార పూజా విధానమైన, శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి పూజలన్నీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయమునకు వెళ్ళి స్వామివారికి అర్చన, అభిషేకము లేదా రకరకాల పూజలు చేసుకోవటం చాలా శ్రేయోదాయకంగా మనకు పురాణాలన్నీ తెలియజేసినాయి. అసలు అనేక వ్రతాలు, నోములు, ఈ ఏకాదశి వ్రతాల గురించి పాండవులకు అడుగడుగునా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అరణ్య పర్వంలో తెలియజేసినారు. అయితే ఈ నిర్జల ఏకాదశి ఏమిటి అంటే, వ్యాస భగవానుడు భీమసేనుడికి చెప్పినటువంటి ముఖ్యమైన ఏకాదశి. ఏం చెప్పాడు అనేది ఇందులో తెలుసుకోవాలి. భీమసేనుడు వ్యాస భగవానుడితో, అయ్యా, మరి ఆయన చాలా భోజన ప్రియుడు, నాకు అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉండేటటువంటి ఓపిక, తీరిక లేనందువల్ల నాకు మోక్ష మార్గాన్ని, సులభంగా వచ్చే మార్గాన్ని తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు వ్యాస భగవానుడు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఆ రోజు నీటిని కూడా స్వీకరించకుండా పరమ నిష్ఠాగరిష్ఠుడివై చిత్తశుద్ధితో చేస్తే మనస్సును శుద్ధి చేస్తుంది, మోక్షం వస్తుందని తెలియజేస్తాడు. అందువల్ల దీనిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ శక్తివంతమైన ఏకాదశిని ఈ వ్రత నియమముల ప్రకారము చేయలేని వాళ్ళు, అంటే వృద్ధులు, బాలింతలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పిల్లలు, ఇలాంటి వాళ్ళు శరీరమును పడుకోబెట్టి భగవంతుడి పూజ చేయమని ఎక్కడా చెప్పలేదండి. పురాణ కాలంలో కాబట్టి వాళ్ళ శక్తి వేరు, ఆయుష్ వేరు. అందువల్ల ఆ కాలంలో వ్యాసుడు భీముడికి చెప్పుండొచ్చు. కానీ ఈ కలియుగంలో మీరు శరీరం పడిపోకుండా కొద్దిగా శక్తినిచ్చేందుకు ఏదైనా కూడా పాలు, పండ్లు తీసుకొని భగవంతుడిని స్మరించవచ్చని మహాపండితులంతా కూడా దీనికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ఏకాదశి వ్రత నియమాలు, గొప్పతనాన్ని గురించి చతుర్వర్గ చింతామణి, అలాగే స్మృతి కౌస్తవం, మహాభారతం తెలియజేసినాయి. కాబట్టి ఈరోజు అసలు దానాలు కూడా చాలా ప్రధానంగా చెప్పారండి. ఈ ఏకాదశి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ దానాలు చేయొచ్చు. దానాల్లో ముఖ్యంగా కుంభదానం, ఇది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఏంటంటే
కొత్త కుండలో నీటిని పోసి దానం చేయొచ్చు. ప్రపాదానం చేస్తూ చలివేంద్రాలు కట్టచ్చు. అలాగే అన్నదానం అన్నిటికన్నా ప్రధానమైంది. వస్త్రదానం, చెప్పులు, గొడుగు, దుప్పట్లు ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు అందరికీ. పేదలకు అనేక రకాల దానాలు చేయొచ్చు. యథాశక్తి, శక్తి ఉంటే సువర్ణదానం, గోదానం, భూదానం, షోడశ మహాదానాలు చెప్పారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. లక్షణంగా ఇచ్చుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇలా ఈ ఏకాదశి నియమాలను పాటిస్తే సమస్త పాప ప్రక్షాళన మొదటిది. తర్వాత విష్ణు సాయుధ్యం చివరిలో. తర్వాత ఇంకా మనకేమొస్తుంది? ఆత్మవిశ్వాసం వస్తుంది, ఒక మానసిక దృక్పథం, దృఢత్వం వస్తుంది, శరీరంలో అంతర్గత శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విశిష్ట గుణములతో కూడినటువంటి ఏకాదశి వ్రత నియమాలను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్లకు శుభాలే, మంచి ఫలితాలే కలుగుతాయినట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఎవరైనా ఇంత వ్రత నియమాలను పాటించలేని వాళ్ళు ఏకాదశి రోజు బాగా శుభ్రంగా ఉండి ఏ విష్ణాలయానికో పోయి, అంటే విష్ణు సంబంధమైన ఏ ఆలయమైనా, రామాలయమో వెంకటేశ్వర స్వామి ఆలయమో ఎక్కడికైనా వెళ్ళి స్వామికి చక్కగా నమస్కరించుకొని అర్చనో అభిషేకమో పూజలో పాల్గొని రావచ్చు. అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం మొత్తం చదవలేని వాళ్ళు పరమేశ్వరుడు చెప్పినట్టు శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 3 సార్లు అనుకున్న అంత ఫలితం వస్తుందని చెప్పాడు. అలాగే భాగవతం చదువుకోవచ్చు. పద్యమో పాటు పోతన గారు చెప్పారు కదా, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని అన్నాడు కదా. అలా చక్కగా హరినామ స్మరణ కీర్తన చేసుకోవచ్చు. ఇలాగా ఉపవాసము, జాగరణ, రాత్రికి హరినామ స్మరణ చేసుకుంటూ హరికి సంబంధించినటువంటి పాటో, పద్యమో, శ్లోకమో, మంత్రమో వింటూ హాయిగా జాగరణ చేయొచ్చు. మరోజు ద్వాదశి పారణ చేసి భోజనం చేయొచ్చు. కాబట్టి ఈ నిర్జల ఏకాదశిని శాస్త్రబద్ధంగా ఎవరైతే నియమనిష్టలతో చేసుకుంటారో వాళ్లకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్ష వీక్షణములు అపారంగా కలిగి ఆనందమయ జీవితాన్ని గడపాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.